చెప్పండి సార్, మీకు రావాల్సిన బకాయిలు రావట్లేదని చెప్పేసి ఇవాళ మీరు ధర్నా చేస్తున్నారు ఇక్కడ. ఏమంటారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? మరి ప్రభుత్వాన్ని గత అక్టోబర్ నుండి మేము విన్నవించుకుంటున్నాం. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన సమితి అని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని చాలాసార్లు గవర్నమెంట్కి విన్నవించుకోవడం జరిగింది. రూలింగ్ గవర్నమెంట్కి సంబంధించిన వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలిసినాం. అదేవిధంగా సీఎంఓ ఆఫీసులో సెక్రటరీలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం నుండి ఏ స్పందన రాలేదు. అక్టోబర్ నవంబర్ నుండి మేము నెలకి 700 కోట్లు ఇస్తున్నాం. ఆ 700 కోట్ల రూపాయల రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది. నిన్న కూడా 27వ తారీఖు ఫిబ్రవరి 27వ తారీఖు కూడా నిన్న 740 కోట్లు ఇచ్చిన పత్రికలు వచ్చినాయి. కానీ అందులో సర్వీస్లో ఉన్న అందరి ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, కేవలం రిటైర్డ్ ఉద్యోగులకు 200 కోట్లే పడగలిగింది. ఇట్లా 20,000 మంది ఇప్పటివరకు రిటైర్డ్ అయిన్లు. 2024 మార్చి నుండి ఇప్పటివరకు 20,000 మంది రిటైర్డ్ అయిన్లు. అందరికీ మినిమం ప్రభుత్వం చెప్పిన లెక్కలే 11,000 కోట్లు బకాయిలు ఉన్నది. ఈ 11,000 కోట్లు ముట్టాలంటే ఇలా 200-300 కోట్లు ఇస్తే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? దానికోసమే మీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తున్నాం. కనీసం రిటైర్డ్ ఉద్యోగులకే ఇవ్వండి. 740 కోట్లు ఇస్తామన్నా 740 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వండి. బకాయిలు జరిపోతాయి. ఎందుకంటే ఇవి మేము దాచుకునే డబ్బులు, మా డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతాం. ఏ విధంగా ప్రభుత్వం నుండి ఏ విధంగా రాయితీలు అడుగుతలేం, ప్రభుత్వం నుండి అదనంగా ఏ డబ్బులు అడుగుతలేము. మేము దాచుకున్న 30 ఏళ్ళు సర్వీస్లో పనిచేసి దాచుకున్న డబ్బులను ఇవాళ రిటైర్డ్ అయినాక పిల్లల కోసమో, ఇంటి ఖర్చుల కోసమో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దాచుకున్న డబ్బులని ఇలా ప్రభుత్వం తాత్సారం చేయడం అన్నది ఇది అవమానకరం. ఇలా ఇన్ని రేళ్ళు పనిచేసిన ఉద్యోగులకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పని ఇలా సమాజంలో చిన్న చూపు అవుతుంది. అదేవిధంగా ఇంట్లో కూడా చిన్న చూపు అయి ఇలా రూపాయి లేకుండా ఉండడం అన్నది ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తెరిగి వెంటనే రిటైర్డ్ ఉద్యోగులందరికీ వెంటనే ఒకేసారి ఏక సమయంలో చెల్లించాలి. వన్ టైం సెటిల్మెంట్ చేయండి. పక్కన ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లాస్ట్ మంత్ ఆయన 5,000 కోట్లు ఇచ్చి ఇట్లే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఒకేసారి పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా అనేకమైన పథకాల లోపల విపరీతమైన 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వస్తున్నారు. ఆ పద్ధతి లోపలనే రిటైర్డ్ ఎంప్లాయ్కి సంబంధించిన మా డబ్బులు మాకే ఇంతని బట్టే ఏక మొత్తంలో చెల్లింపు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు గాంధీ సరోవర్ స్టాచ్యూ కోసం 1,000 కోట్లు ఇస్తాను అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఇన్నేళ్ళు సర్వీస్ గవర్నమెంట్కి చేస్తున్నారు కదా, ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గారికి దీని గురించి? అదే చెప్తున్నాం సార్, మీకు తెలిసింది ఇట్లా మేము చేసేదంటే ఇలా ప్రభుత్వ పథకాలన్నీ ప్రభుత్వం పేరు రావాలన్నా ప్రధానంగా ఉద్యోగుల ప్రధాన కారణం. ఇవాళ మీరు చేపట్టిన సంక్షేమ చర్యలు కానీ, అదేవిధంగా ఉచిత పథకాలు వేటిని ఇవ్వడం, వాటి అన్నింటినీ ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రచారం చేసేది, ప్రభుత్వం యొక్క పేరు ప్రఖ్యాతలు నిలిపేది కేవలం ఉద్యోగులే. అటువంటి ఉద్యోగులకు అన్యాయం చేస్తూ మీరు ఏ విధంగా నిలబడగలుగుతారు? మేము చెప్పేది అదే. నువ్వు సంక్షేమ పథకాలు పెట్టుకోండి, చేసుకోండి, మీ ఓటు రాజకీయాలు పూర్తి చేసుకోండి, కాదంటలేము. ఆ రాజకీయాల్లోకి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా డబ్బులు తీసుకోపోయి మీ విలాసాలకు ఖర్చు పెట్టుకోకండి డిమాండ్ చేస్తాం. ఇక్కడ జరిగేది ఏంటిదంటే గతంలో 10 రోజుల్లో, నెల రోజుల్లో వచ్చినాయి మేడం రిటైర్మెంట్ బెనిఫిట్స్. జస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కానీ వచ్చినాయి. తర్వాత ఈయన 3 ఏళ్ళు పెంచబట్టి సరే మొత్తానికైతే నష్టం జరిగింది. అయితే ఎక్కడో జరుగుతుంది అనుకున్నటువంటి ఈ చావులు మా సూర్యాపేటలో బిడ్డ పెళ్లి చేసి సయ్యద్ హుసేన్ అనేటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సు వేదనతోటి మనోవేదనతోటి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఆయన శ్రీనివాసరావు మొన్న 4 నెలల కింద రిటైర్ అయ్యిండు. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టిండు, ఇంకా డబ్బులు లేక ఇంట్లో కూర్చునే పరిస్థితి. అంటే డబ్బులు లేక చావుకి ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 70 మంది దాకా చనిపోయారు. మేము ఒక్కటే గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. మా విజ్ఞప్తి ఏంటిదంటే గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో, ఎందుకంటే రాకపోతే అది వేరండి. ఇప్పుడు డబ్బులు వస్తాయనే ఆలోచన ఉన్నప్పుడు దానికి బిడ్డ పెళ్లికో, అప్పులకో, ఈఎంఐలకో, బ్యాంకు లోన్లకో తీర్చుకుందాం అనే ఆలోచనలో 24 గంటలు అదే ఆలోచిస్తూ డబ్బులు రాలేవా, అప్పయింది, పెళ్లి చేయాలి, ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచనలు ఈఎంఐ తోటి బాధపడుతూ చాలామంది మానసిక వేదనతోటి మనోవేదనతో గురై చనిపోతున్నారు. నియర్లీ 70 మందికి పైగా చనిపోయారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇంతకంటే ఎక్కువ తీవ్రంగా ఉద్యమం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ చావులను ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి ఎట్లాగో ఇయ్యక తప్పదు. బడ్జెట్లో కేటాయించారు కాబట్టి తక్షణం మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా తక్షణం ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2024 మార్చి నుండి నేటి వరకు
మొత్తం 25,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యారు. ఈ రిటైర్డ్ అయిన దాంట్లో మొట్టమొదటిసారిగా ఈ ఏకమొత్తంలో ఇచ్చేటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం ముందు 3 నెలల్లో మొత్తంగా ఏకమొత్తంలో మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేది. ఎప్పుడైతే ఈ 3 సంవత్సరాలు పెంచిన తర్వాత మార్చి 24, 2024 నుండి ఈ రోజు వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో మానసిక వేదనతో 70 మంది ఉద్యోగులు ఆత్మబలిదానం చేసుకోవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీ సుందరీకరణ 5,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేసుకో, ఏమన్నా చేసుకో. రైతుల ప్రాణాలు పోతే రెస్పాన్స్ ఇవ్వవు, ఉద్యోగుల ప్రాణాలు పోతే రెస్పాన్స్ ఇవ్వటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు, ఉద్యోగులు బుద్ధి చెప్తారని చెప్తున్నాం. ఏకమొత్తంలో ఒకేసారిగా మాకు రావాల్సిన న్యాయమైన బెనిఫిట్ ఎంత దారుణం అంటే జీపీఎఫ్ డబ్బులు మేము దాచుకున్న డబ్బులు మాకు తెలియకుండానే మా అకౌంట్ నుంచి జీరో చేసేసి ఇవాటి వరకు మా జీపీఎఫ్ డబ్బులు ఇవ్వకపోవడం అనేది దారుణం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క బెనిఫిట్స్ ఏకమొత్తంలో చెల్లించాలని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏకమొత్తంలో ఎట్లయితే చెల్లించాడో అదే రూపేణ మాకు కూడా చెల్లించాలని మేము ఈ ధర్నా శిబిరం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మార్చి 2024 నుంచి ఎవరైతే ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారో తెలంగాణలో ఇప్పటి వరకు సార్ అన్నట్టు 22,500 మంది దాకా రిటైర్ అయ్యారు. ఎవరికి కూడా మాకు రావాల్సిన గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, ఈఎల్స్ ఎన్కాష్మెంటు, జీపీఎఫ్, రకరకాల ఏపీజీ, టీహెచ్జిఎల్ఐ ఇలా రావాల్సిన అన్నీ కూడా మేము రెగ్యులర్గా ఉద్యోగం చేసేటప్పుడు మా జీతంలో మేము కటింగ్ పెట్టుకునేది. ఎందుకు అంటే మా అమ్మాయి పెళ్లి చేయాలి, మా ముసలి వయసులో 61 ఏళ్ళకి రిటైర్డ్ అవుతున్నాం, ఆ వయసులో ఏమన్నా ఇబ్బంది అవుతుంది. మా మిసెస్కు అపోలో హాస్పిటల్ ఇప్పుడే కూడా ఇవ్వదు మేడం, గుండె ఆపరేషన్ మనకి జాయిన్ అయింది, ఇక్కడనే చూపించి ఇప్పుడే తెస్తున్నా. పోయి మా మిసెస్ని తీసుకుపోయినా ఆయన రెండు స్టంట్లు పడతాయి, 4.5 లక్షలు కావాలంటున్నాడు ఎంజోగ్రామ్ చేసి. ఇప్పుడు 4.5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? నేను ప్రతి నెల కట్ చేసుకున్న పైసలు మేమందరము ఇలాగా మా పైసలు మాకు ఇప్పించండి. మీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అనేవి అన్నీ కూడా ఉద్యోగస్తులమే ప్రజలలోకి తీసుకెళ్తాం. మేము 35 ఏళ్ళు, 37 ఏళ్ళు, 40 ఏళ్ళు కష్టపడ్డాం. మాకు అటు హెల్త్ కార్డు పనిచేయట్లేదు, ఇటు మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు. మా డబ్బులు ఏకమొత్తంలో ఇచ్చి ఇప్పటికి 70 మంది చనిపోయారు. ఇకనైనా మా యొక్క బాధలని మా యొక్క అన్ని కనుకరించి మా ఆవేదనను గ్రహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా భార్య తీవ్రమైన ఇబ్బందితో అనారోగ్యంతో ఇప్పుడు అపోలో హాస్పిటల్లోనే ఉంది. ఇక్కడ అపోలో దగ్గరే కాబట్టి హైదర్ కూడా దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చాను ఆటోలో. ఇక్కడ వచ్చి చెప్పిపోదామని. ఇది విషయం మేడం, ఇట్లా ఉన్నది పరిస్థితి. మీడియా ద్వారా కూడా పోయినసారి కూడా పల్లవి మీ ద్వారానే చెప్పినాం. ఇప్పుడు మా ఫ్రెండ్కి ఒక బిడ్డ ఉంది, పెళ్లి కుదిరింది, డబ్బులు లేవు. ఇంకొక మా ఫ్రెండ్ ఉన్నాడు, వచ్చే పెన్షను ఇప్పుడు 50,000, 60,000 వస్తే ఈఎంఐ పోతుంది. అతను ఏం తినాలి? ఇప్పుడు మేము ఈ వయసులో 62, 63 ఏళ్ళు అయినాయి, 2 ఏళ్ళు రిటైర్డ్ అయ్యి 63 ఏళ్ళకు మీ మనవరాళ్ళతోటి ఇంట్లో హాయిగా గడపవలసిన టైము ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆకలితోటి షుగర్లు, బీపీలు, మాకు రకరకాల జబ్బులు, వీటితోటి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి మా ఇబ్బందులన్నీ తొలగించి మాకు ఏకమొత్తంలో ఒకటేసారి తక్షణం చెల్లించి మా ప్రాణాలు కాపాడాలి, మా భార్యల అందరికి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాం మీ ద్వారా. మేము రిటైర్ అయ్యి సుమారుగా 2 ఏళ్ళు కావస్తుంది. కానీ మాకు చెల్లించాల్సినటువంటి డబ్బుల విషయంలో అడిగినప్పుడు నన్ను కోసుకొని తిన్నా కూడా ఒక్క పైసా లేదంటే, ముఖ్యమంత్రి గారు మీరు మంచి హోదాలో ఉన్నారు, భాష మంచిగా మాట్లాడాలి, ఉద్యోగస్తులను కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ మీరు మర్యాద ఇచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మా మిత్రులంతా ఏమంటారంటే, అరే ముఖ్యమంత్రి ఇటువంటి నీచమైన భాషను మాట్లాడుతున్నాడు, ఆయన మన గొర్రెన లేకుంటే మేకన బియ్యం గోసుకొని తినడానికి ఆ రకం పదాలు ఏంది ఒక ముఖ్యమంత్రిగా ఉండి. రెండవది ప్రజల ముందు ఏంటంటే ఉద్యోగస్తులను కానీ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి ఎన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయనేటువంటిది పదే చెప్పి చులకన చేస్తున్నారు. మేము సుమారుగా 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు మేము మంచిగా ఉద్యోగం చేసేసి ప్రభుత్వాలను నడిపించిన మా తరమంతా కూడా ప్రభుత్వాలను నడిపించింది. మేము కూడా ఉట్టినే అల్లాటప్పగా మేము నియామకాలు కాలేదు, గొప్పగా చదువుకున్నాము, ఎన్ని ఎంట్రన్స్ రాసినాము, ఉద్యోగ పరీక్షలు రాసినాము, ఇంటర్వ్యూలకు పోయినాము, మంచిగా సెలెక్ట్ అయినాము, మంచిగా ప్రభుత్వాలు నడిపించినాము. ఇన్ని చేసినా కూడా మీరు వీళ్ళకు 60 లక్షలు 70 లక్షలు వచ్చి మా దాచుకునే డబ్బులే కదా, మా దాచుకునే డబ్బులు నీ దగ్గర పెట్టుకొని నీ పెత్తనం ఏంది? ఎంతోమంది ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు రిటైర్ అయ్యాడు. మొన్ననే మా మిత్రుడు బట్టు వెంకటేశ్వర ఆయన కోదాడ సోషల్ ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ రిటైర్ అయ్యాడు. దాదాపుగా ఎన్నోసార్లు ఇక్కడ ఈ పార్క్ దగ్గర ధర్నాలకు వచ్చాడు. ఆయనకి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా డబ్బులు వస్తే నేను కిడ్నీని బాగా చేసుకున్నాను ఉద్దేశంతో ఎన్నోసార్లు స్టేజ్ కూడా మాట్లాడు. 20 రోజుల క్రితం ఆయన చనిపోయాడు. 20 రోజుల క్రితం ఆయన రిటైర్ అయ్యి దాదాపుగా 9 నెలలు అయింది. 20 రోజుల క్రితం చనిపోయాడు. కోదాడ దగ్గర వాస్తవుడు
జానకీపూరు. మరి ఆ కుటుంబం అంతా ఇప్పుడు నేడబడ్డది. అతడు ఒక లంబాడి తెగ చెందినటువంటి వాడు, నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వాడు, పిల్లలు ఉన్నాయి, పెళ్లిళ్ళు చేసిండు, ఆ అప్పులు ఉన్నాయి. ఈ రకంగా మళ్ళీ హాస్పిటల్ చేయండి కూడా దాదాపుగా 15 నుంచి 20 లక్షలు ఆ కిడ్నీ కోసం ఆయన ఆ రకంగా ప్రయత్నం చేసేస్తే పాపం చనిపోయిండు. రోజు ఏంటంటే మా మిత్రుడు మా కొలిగి చనిపోయిండు అటువంటి ఈ రకంగా ఉన్నది. రెండవది, నువ్వు ఎన్నికల ముందు మేనిఫెస్టో ఏమి ఇచ్చినావు? నేను రాగానే పిఆర్సీ ఇస్తాను, 3 నెలలు 6 నెలల్లో ఇస్తాను. 6 నెలల్లో కాదు, 2 ఏళ్ళు గడిచిపోతుంది, ఇంకా ఇవ్వలేదు. ఇదివరకు గత ప్రభుత్వాలు, మీరు ప్రభుత్వం రాకముందుకు 3 డిఏలు పెండింగ్ ఉంటే దాన్ని రకరకాలుగా దుష్ప్రచారం అందరూ చేశారు. ఏది ఉద్యోగ సంఘాల నాయకులు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ రకరకాలు చేసి ఆ యొక్క ప్రభుత్వాన్ని నినదించి దాన్ని మీరు వ్యతిరేకించారు, ఆ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, మీరు ఒక్క డిఏ కూడా ఇవ్వట్లేదు. రెండవది, మేము రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఏంటంటే జీపీఎఫ్ దాచుకున్న డబ్బులు ఇస్తలేవు, తర్వాత గ్రాట్యుటీ రావాలి, గ్రాట్యుటీ ఇస్తలేవు, కంప్యూటేషన్ రావాలి, కంప్యూటేషన్ ఇస్తలేవు, గ్రూప్ లింక్ ఇన్సూరెన్స్ ఉన్నది అవి ఇస్తలేవు, లీవ్ ఎన్కాష్మెంట్ ఉన్నది అవి ఇస్తలేవు, అర్థం డిఐరేస్ కూడా ఉన్నాయి. ఇన్ని రకాలుగా మేము ఇన్ని పద్ధతులు ఉన్నాయి, మేము అన్నీ దాచుకున్నాయే. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినంత, ప్రభుత్వం ఉద్యోగం దొరికినంత మేము లక్షలకి ఏం సంపాదించలేదు. మేము ఎక్కడ కానీ కిరాయిలో కొన్నామో, మా పిల్లల్ని చదివించాము, మా పిల్లల కోసమే మేము ఖర్చు పెట్టుకున్నాము. ఉద్యోగం చేసిన తర్వాత చివరకు మాకు మిగిలింది ఏంటంటే ఒక ఇల్లు మిగిలింది అంతే, ఒక ఇల్లు మిగిలింది అంతే. పిల్లల్ని చదివించుకున్నాము, పెళ్లిళ్ళు చేశాము. నేను కూడా సుమారుగా రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. మరి మా అమ్మాయి పెళ్లి చేసిన, మా అమ్మాయికి నేను కట్న కానుకోలు కూడా ఇంత వరకలేదు. వేరే వాళ్ళు కూడా అడుగుతుంటారు కదా అమ్మాయిలు, మేము కూడా మంచి చదువుకునేటువంటి వాళ్ళం. వేరే ఆ పిల్లల ముందు మేము అయ్యే రకంగా అవుతున్నాం. మాకు దాచుకున్న ఇస్తాను, మాకు ఇస్తానికి ఏముంది? మీరు ఎన్నికల ముందు ఎన్ని ఇస్తున్నారు, మీరు 2 ఏళ్ళు గడిచిపోతుంది, ఇవ్వట్లేదు. తర్వాత మేము బిచ్చం ఎత్తుకోవట్లేదండి ముఖ్యమంత్రి గారు, మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి మాత్రమే అడుగుతున్నాము. ఎన్నికల మీద ఇచ్చినట్టు మేము డబుల్ బెడ్రూమ్ అడుగుతలేము, లేకుంటే మరికంటలో ఒక ప్లాట్ అడతలేము, లేకుంటే రేషన్ కార్డు ఏమంటలేము, ఇంకా వేరే ఉచితాలు ఏమి అడతలేము. మాకు రావాల్సిన మాత్రమే మేము ఈ రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నాం. మేము ముసలితనాన మా మనమరాలతోటి ఆడుకుంటుండే మంచి సంబరాలు చేసుకునేటువంటి మా బతుకుల్లో మీరు చిచ్చు పెడుతున్నారు. 72 మంది చనిపోయారు ఇప్పటి వరకు తెలిసినటువంటి. ఇంకెన్ని ఉన్నాయో మీరు ఇంతమంది యొక్క కుటుంబాల యొక్క ఉసురు తగులుతుందండి ముఖ్యమంత్రి గారు. మేము ఉట్టి ఏమి అడతలేము, డబుల్ బెడ్ మేము అడతలేము మేము. తర్వాత హెల్త్ కార్డు విషయంలో కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా మరి హెల్త్ కార్డ్స్ ఏంటి ఇచ్చారో అప్పుడు ట్రీట్మెంట్ ఉండేది, ఇప్పుడు అవి కూడా లేవు. నీవు ఇవన్నీ చేస్తాను వచ్చేసి నువ్వు వచ్చినావు, కానీ నీకు చేతనైతే లేదు కదా, చేతగా కూడా దిగిపో, ఇంకోటి వస్తాడు మంచోడు, ఇంకోటి చేసేస్తాడు కదా. నెలకు 750 కోట్లు సుమారుగా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఇస్తా అని చెప్పి మీరు మాట ఇచ్చారు, కానీ దాంట్లో అన్ని పైరవులే. మొన్న సుమారు తెలిసింది ఏంటంటే 300 కోట్ల చిల్లరనే రిటైర్డ్ ఎంప్లాయీస్ కావాల్సిన గ్రాట్యుటీ అవి ఇచ్చారట. ఇవన్నీ కాదు, మేము మొత్తంగా మాకు రావాల్సిన మొత్తం ఇవ్వాలి. మీరు ఎక్కడెన్నో పథకాలు ఎక్కడ కూడా పథకాలకు అన్ని వేలు కోట్లు తీసుకొచ్చి పెడతారు. మేము సుమారుగా 21,000 మంది మాత్రమే. ఫైనల్ రేవంత్ రెడ్డి గారు, మేము ఇంతమంది మా వేదన మా రకరకాల మీడియా ద్వారా మీకు తెలుస్తున్నది. మమ్మల్ని అణిచివేయటం మీకు అది పద్ధతి కాదు. మా కుటుంబాల ఉసురు తగ్గుతుంది. మొత్తంగా మాకు ఇవ్వాల్సినటువంటి యొక్క జీపీఎఫ్ కానీ, జేఎల్ఎస్ కానీ, గ్రాట్యుటీ కానీ, కంపిటీషన్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ బేషరతుగా అన్నీ ఇవ్వాలి. మీరు ఉద్యోగులను రకరకాల ఆ రకంగా చేస్తే పద్ధతి కాదు అది. రెండవది, ఈ మధ్యన ఏంటంటే మీరు కొంతమంది ఏంటంటే దళారులు ఉన్నారు మీ ప్రభుత్వంలోనే. కొంతమంది ఏంటంటే ఏది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, జీఐడీలో కానీ, లేకుంటే మీ చేంబర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి సుమారుగా దాచుకునే డబ్బులే మేము సొంతంగా 50 లక్షలు 60 లక్షలు నడుతున్నాము. నువ్వు ప్రజల ముందు ఆ రకంగా చులకన చేయటమైంది. మాకు ఎన్ని వస్తాయని చెప్పాల్సిన అవసరం నీకేముంది? మేము దాచుకున్న పైసలు అవి. నువ్వు దాన్ని రకరకాలు చేసి ఇందులో అన్ని లక్షలు వస్తుంటే మాకు దాచుకునేవి మేము వస్తాయి, వడ్డీలు వస్తాయి కదా, మళ్ళీ రిటైర్మెంట్ మనకు వస్తాయని చెప్పి మేము ఇచ్చాను తప్ప. మరి ఈ పైసలు రావాలంటే కూడా ఏంటంటే మీరు కమిషన్ తీసుకొని వస్తున్నారట. కమిషన్ తీసుకొని మా మిత్రులు కూడా 10%, 15% ఇచ్చేసి ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులు ఆ రకంగా తీసుకొచ్చారు. 5 లక్షలు 7 లక్షలు అట్లా ఇచ్చేసేసి తీసుకొచ్చుకున్నారు. మీ ప్రభుత్వం ఇదేనండి. మీ ప్రభుత్వం ఎన్నో వేదికల నుంచి కూడా ఈ రకంగా ఇస్తామని చెప్పినారు. మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఏందో రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఎవరెవరికి ఏమి ఇచ్చారో శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, లేదంటే ఒక లిస్టుని విడుదల చేయండి. D2 నుంచి కానీ, స్టేట్ దగ్గర నుంచి కానీ ఏదో ఒక లిస్టు చేయండి. 750 కోట్ల మంచంగా సార్ నమస్తే సీఎం గారు. మేము 60 ఏళ్ళు దాటి ఉన్నాం మేమంతా ఈ వయసుకు. మా ఉసురు దాకుతుంది సార్ మీకు. మా డబ్బులు మాకు ఇవ్వమంటాను. మిమ్మల్ని ఏం అడుగుతలేము. మేము 40 సంవత్సరాలు 42 సంవత్సరాలు నౌకరీ చేసి రిటైర్ అయి ఉన్నాం. మేము మాకు నిద్ర పట్టట్లేదు, మా పైసలు లేవు రాలేదని మేము మరి మీ ఇష్టం సార్.
మా ఉసురు దాకుద్ది మీకు ఇంతే మేము ఏం ఎక్కువ చెప్పట్లేదు. నమస్తే.